హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీడి ఛానల్. నేను మీ శ్రీలేఖాన్ని. సో ఈరోజు నేను ఈ వీడియోలో గుత్తి వంకాయ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. తయారీ విధానం చూద్దాము. సో ముందే అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 నుంచి 2 టేబుల్ స్పూన్స్ వరకు గ్రౌండ్ నట్స్ని యాడ్ చేసుకోవాలి. సో గ్రౌండ్ నట్స్ మనకి దూరగా వేగిన తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోండి. ఈ రెండు బాగా వేగిన తర్వాత అందులో 3 నుంచి 4 లవంగ మొగ్గలు, 3 నుంచి 4 ఇలాచీ, 1 దాల్చిని, 3 నుంచి 4 కాజు, 1 టేబుల్ స్పూన్ నూపప్పు, జీలకర్ర, అలాగే కొబ్బరి ముక్కలు, కొద్దిగా అల్లం మొక్క, 5 నుంచి 6 వెల్లుల్లి రబ్బలు, 1 లేదా 2 మీడియం సైజ్ ఆనియన్ని పీసెస్ కింద కట్ చేసుకునేవి వేసుకొని త్వరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అది కొద్దిగా చల్లారాక దాన్ని మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మెత్తని ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోండి. సో మనకి గ్రైండ్ చేసుకుంటే పేస్ట్ అయితే ఇలా ఉంటుంది. దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము వంకాయలు తీసుకోవాలి. సో పర్పుల్ కలర్ వంకాయలు అయితే ఈ రెసిపీకి అయితే చాలా బాగుంటాయి. సో ఇలా చిన్న సైజులో పర్పుల్ వంకాయలు తీసుకొని ఇలా 4 స్లిట్స్ అయితే పెట్టుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా పెట్టుకొని పక్కన పెట్టుకోండి. సో మనకి వంకాయల్ని స్ప్లిట్ చేసుకున్న తర్వాత అయితే బాగా నల్లగా అయిపోతుంటాయి. అందుకని అది అలా అవ్వకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే కట్ చేసుకున్న వెంటనే ఉప్పు నీళ్ళలో అయితే వేసుకోవాలి. సో దానికోసం నేను ఒక బౌల్ పెట్టుకుని అందులో కల్లుప్పు అయితే యాడ్ చేస్తున్నాను. కల్లుప్పు అంటే క్రిస్టల్ సాల్ట్. అది యాడ్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా అందులోనే వేసుకుంటున్నాను. ఇలాగే మిగతా వంకాయలని కూడా స్లిట్స్ చేసుకొని గిన్నెలోకి యాడ్ చేసుకుంటున్నా. సో ఇప్పుడైతే మొత్తం వాటర్ అంతా డ్రైన్ చేసుకొని వంకాయలు నచ్చంగా సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క వంకాయ తీసుకొని దాంట్లో ఈ స్టఫింగ్ అయితే మనం చేత్తో ఫిల్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగా. వంకాయలన్నింటినీ కూడా ఇలా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లోనే కొద్దిగా నాకైతే ఇంకా ముద్ద ఉండిందనమాట. సో ఈ ముద్ద మనం గ్రేవీకి వాడతాము. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ కానీ లేకపోతే బాండీ కానీ పెట్టుకొని దాంట్లో నువ్వుల నూనె లేకపోతే ఏవైనా ఎడిబుల్ ఆయిల్ని ఏదైతే వాడతారో మీ కుకింగ్కి దాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులో జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులోనే బే ఆకు, అదే బిర్యానీ ఆకు, అలాగే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, స్లిట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, డ్రై రెడ్ చిల్లీ, అలాగే కరివేపాకు వేసుకొని ఒక్కసారి అయితే వేగనివ్వండి. ఇప్పుడు అందులోనే స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని కూడా యాడ్ చేసుకోండి. సో ముక్కలు ఒకసారి వేయించుకున్న తర్వాత పక్కన పెట్టిన మిగతా మసాలా పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి మనము. మసాలా పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే మూత పెట్టుకొని 1 నిమిషం పాటు సిమ్ ఫ్లేమ్లోనే మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు అందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. సో నేనైతే మిక్సర్ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను, మసాలా పేస్ట్ ఉంటుందని. సో మీరు కూడా అలా వేసుకుంటారంటే వేసుకోండి. సో కొద్దిగా ముక్క మనకి మునిగినంత వరకు అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. లో 2 టేబుల్ స్పూన్స్ చింతపండు ప్యూరీని అయితే యాడ్ చేసుకోవాలి. అందులోనే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడైతే కుక్కర్ మూత ఫిట్ చేసుకొని ఒక 2 నుంచి 3 విజిల్స్ వచ్చినంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. సో కుక్ అయిన తర్వాత మనము
మనకి ముక్క ఉడికిందా లేదా అని చెప్పి కుక్కర్ మూతను ఓపెన్ చేసుకొని మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉడికినట్లయితే మనకి రెడీ అయిపోయినట్టే రెసిపీ. ఒకవేళ ఉడకకపోతే కనుక ఇంకొక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొక విజిల్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కుక్ అయిపోయింది. వంకాయ కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంది. సో మనకి ఇది రెడీ అయిందా లేదని ఎలా తెలుస్తుంది అంటే కుక్కర్ మూత ఓపెన్ చేయగానే మనకి ఇలా ఆయిల్ అయితే తేరుతుంది కదా. సో ఇలా అయింది అంటే మాత్రం మనకి రెడీ అయిపోయిందని అర్థము. సో చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంది వంకాయ కూడా. మొత్తం టేస్ట్ ఉప్పు కారం అంతా సరిపోయింది. సో ఇలా వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని గుత్తి వంకాయని కలుపుకొని వడియాలు నంచుకొని తింటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి పెట్టండి. వాళ్ళు ఏమన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.